బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ నేత మన్నె క్రిషాంక్ గచ్చిబౌలి పోలీసులు నోటీసులు జారీ చేశారు. గచ్చిబౌలి భూముల వ్యవహారంలో సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు సర్క్యులేట్ చేశారంటూ ఆరోపించారు. ఏఐను వాడి ఫేక్ వీడియోలు స్ట్రైట్ చేశారని నోటీసులు ఇచ్చారు. ఏఐను ఎక్కడా వాడలేదని హెచ్సియుపై విడుదల చేసిన వీడియోలో ఫోటోలు వాస్తవమన్నారు మన్నె క్రిషాంక్. కాంగ్రెస్ డ్యామేజ్ కంట్రోల్ ప్రారంభించిందని లీగల్గా ఎదుర్కొంటామన్నారు. జింకలు రోడ్డు మీదకి వచ్చాయి, ఇళ్లలోకి వెళ్లాయి. తన దగ్గర వీడియోలు ఉన్నాయన్నారు క్రిషాంక్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ నేత మన్నె క్రిషాంక్ గచ్చిబౌలి పోలీసులు నోటీసులు జారీ చేశారు. గచ్చిబౌలి భూముల వ్యవహారంలో సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు సర్క్యులేట్ చేశారంటూ ఆరోపించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి ఫోన్లలో అందిస్తారు. స్వామి, తప్పుడు వార్తలు సర్క్యులేట్ చేశారంటూ ఆరోపించారు. దీనిపైన అప్డేట్స్ ఏంటి? సోనీ, బీఆర్ఎస్ లీగల్ సంబంధించిన సీనియర్ నాయకులు మన్నె క్రిషాంక్ కు గచ్చిబౌలి పోలీసులు నోటీసులు ఇచ్చారు. మొన్న జరిగినటువంటి హెచ్సి భూముల విషయంలో లోపల పంచగచ్చి భూములకు సంబంధించి లోపల ఏఐ ద్వారా వాడినటువంటి పిక్చర్స్ కావచ్చు, ఫొటోస్ కావచ్చు, వాటిని సర్క్యులేట్ చేశారని చెప్పేసి ఆయనకు చట్టపరంగా చర్యలు తీసుకోవడం కోసం ఒక నోటీసులు అయితే అందజేయడం జరిగింది. దీనికి సంబంధించి మన్నె క్రిషాంక్ కూడా స్పందించారు. మేము ఎక్కడ ఏఐ ఫోటోలు వాడలేదు. దీనికి సంబంధించి చాలా మంది సెలబ్రిటీస్ కూడా వీటినే వాడారు. మేము లోకల్ ఉన్నటువంటి జింకలు కావచ్చు, అవన్నీ కూడా బయటికి వీళ్ళు చేస్తున్నట్టు పనుల వల్ల బయటకు వచ్చాయి. వాటి మాత్రమే ఫోటోలు వీడియోలు తీసి వచ్చిన వాటిని మేము పెట్టాం తప్ప మేము ఎక్కడ ఇవన్నీ చేయలేదు. కేవలం ఆ కాంగ్రెస్ డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవడం కోసమే ఇవన్నీ చేస్తుందని చెప్పేసి కూడా ఇటు మన్నె క్రిషాంక్ అన్నారు. అక్కడ జింకలు లేవు, నక్కలు లేవు అని చెప్పి అన్నారనేటువంటి కాంగ్రెస్ నేతలు అక్కడ దీనికి సంబంధించి కావాలని చెప్పేసి ఆంక్షలు ఎందుకు పెడుతున్నారు, అక్కడ ఎందుకు రావద్దని చెప్పి ప్రకటన చేస్తున్నారని చెప్పేసి కూడా ప్రశ్నించారు. ఏఐ సృష్టించాలని చెప్పేసి వీడియోలన్నీ కూడా అబద్ధం, కావాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవడం కోసం ఇలాంటి మాట్లాడుతుందని చెప్పేసి కూడా ఆయన ఆరోపించారు. ఒకవైపు జాతీయ స్థాయిలో చాలా మంది సెలబ్రిటీస్ కూడా దీనికి సంబంధించిన విషయంలో వాళ్ళు వీడియోస్ పెట్టారు, పోస్టులు పెట్టారు. వాళ్ళు కూడా ఇవి ఏఐ ఫోటోలు కాదని చెప్పేసి కూడా వాళ్ళు మళ్ళీ ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. తన పైన ఇప్పటికే 4 కేసులు పెట్టారని చెప్పేసి గుర్తు చేసినటువంటి మన్నె క్రిషాంక్ దీనికి సంబంధించి మేము లీగల్ గా ఎదుర్కొంటాము, రానున్న రోజుల్లో దీనికి సంబంధించి పెద్ద ఎత్తున లీగల్ కూడా మేము ఫైట్ చేస్తామని చెప్పేసి అన్నారు. చాలా మంది కాంగ్రెస్ నేతలు ప్రైవేట్ వ్యక్తుల్ని హైర్ చేసుకుని వాళ్ళ ద్వారా విద్యార్థులకు అదేవిధంగా ఇటు హెచ్సియు యూనివర్సిటీకి వ్యతిరేకంగా రీల్స్ చేసి వ్యాప్తి చేస్తున్నారు. చాలా మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ని ఒకవైపు హైర్ చేసుకుని కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తున్నారని చెప్పేసి కూడా అన్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఒకవైపు మీనాక్షి నటరాజన్ కూడా హెచ్సికు పోయిన విషయాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న విషయాలకి ఆమె కనిపించట్లేదని చెప్పేసి కూడా ఆమెను కూడా క్వశ్చన్ చేశారు. మొత్తానికైతే ఒకవైపు ఇటు రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి హెచ్సి భూముల విషయంలో ఇటు ఇప్పటికే పలువురు పైన కేసులు నమోదు చేస్తుంది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా హైకోర్టులో దీనికి సంబంధించిన విషయంలో ఒకవైపు లీగల్ గా కూడా ఫైట్ చేస్తూ జరుగుతున్న విషయాన్ని కావాలని చెప్పి ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వీడియోలు, ఫోటోలు సృష్టించి ప్రచారం చేశారని చెప్పేసి కేసులు నమోదు చేసింది. అందులో భాగంగానే గచ్చిబౌలి పిఎస్ నుంచి మన్నె క్రిషాంక్ కి నోటీసులు అయితే అందజేశారు. సోనీ. రైట్.